నమస్కారం. అంకురం కార్యక్రమానికి స్వాగతం. నేటి పిల్లలే రేపటి పౌరులు తరాలుగా వింటున్న మాట. ఈ మాట ఎంత పాతదో బాలకార్మికులు అనే మాట కూడా అంతే పాతది. చిన్నతనంలోనే బాలలు కార్మికులుగా మారితే దేశం పరిస్థితి ఏంటి? చట్టాలు ఎన్నున్నా బాలకార్మిక వ్యవస్థను ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు? నిజంగా పేదరికం వల్లే బాలకార్మిక వ్యవస్థ ఉందా? వీటన్నిటికీ సమాధానం మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్. బాలకార్మికుల నిర్మూలన కోసం మొట్టమొదటిసారిగా బ్రిడ్జ్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టి విద్యా విధానంలోనూ మార్పులకు నాంది పలికిన ఎంబీ ఫౌండేషన్ నేటి అంకురం. ఎంబీ ఫౌండేషన్ ప్రారంభించింది రామన్ మెగ్సెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా. బాలకార్మికుల మీద శాంతా సిన్హా చేసిన కృషికి గుర్తింపే ఈ అవార్డు. ఈ ఫౌండేషన్ ప్రారంభం వెనుక చిన్నారులను శ్రమదోపిడీకి దూరం చేయాలన్న తపన, రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్ష ఉన్నాయి. శాంతా సిన్హా గారు హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్నప్పుడే యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉంటూ జనశిక్షణ సంస్థను కోఆర్డినేట్ చేసేవాళ్ళు. దాని డైరెక్టర్గా కూడా పనిచేశారు రంగారెడ్డి జిల్లాలో. సో ఈ జనశిక్షణ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు ఈ బాల కార్మికులు పనిచేయడం కొరకు బీజం పడ్డది. సో పెద్దవాళ్ళు జీతం ఉన్న పెద్దవాళ్ళని తీసే క్రమం లోపల చిన్నపిల్లలు కూడా జీతాలు ఉన్నారు. సో వాళ్ళను కూడా తీయాలి అనేది దాంట్లో చిన్నపిల్లలను కూడా తీయడము. చిన్నపిల్లలను తీస్తుంటే ఇంకొక వైపు ఖాళీ ఉన్న పిల్లలు మళ్ళీ జీతాల్లోకి వెళ్తున్నారు. సో ఇది ఒక విషయ సైకిల్. ఇది ఎప్పటికీ ముగింపు లేని కార్యక్రమం లాగా అనిపించింది. సో కాబట్టి ముఖ్యంగా ఇది అందరి పిల్లల్ని చదువు మీద దృష్టి పెడితే, ఎందుకంటే పనులకి బడికి చాలా లింక్ ఉంది. ఇది పిల్లలందరూ బడిలో ఉంటేనే పనుల నుంచి విముక్తి చేయొచ్చు అది. సో కాబట్టి పనులను కేవలం బడులకి పనులు చేయొద్దు అంటే సమాజం ఒప్పుకోదు. ఏం చేయాలి పిల్లలు? సో చదువు అనేది ఆల్టర్నేటివ్ ఇమీడియట్గా ఉంటే వాళ్ళందరినీ ఒప్పించవచ్చు. పనులు ఎందుకు చేయొద్దు అంటే చదువుకోవాలనేది. సో ఈ రెండింటి మీద కార్యక్రమం అప్పుడే బీజం పడ్డది అన్నట్టు జనశిక్షణ సంస్థానం లోపల. ఇది హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ కార్యక్రమం. ఇది రంగారెడ్డి జిల్లాలో జరిగింది అన్నట్టు. సో అక్కడి నుంచి ఆ టర్మ్ అయిపోయిన తర్వాత మేడం ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడం కొరకు ఎంబీ ఫౌండేషన్ ద్వారా చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ కార్యక్రమం కంటిన్యూ చేయడం కొరకు మొదలు పెట్టారన్నట్టు. అంటే ముఖ్యంగా ఈ బాండెడ్ లేబర్ అనేది ఈస్ట్ రంగారెడ్డిలో మొదలైంది. అక్కడ అనుభవంతో అందరి పిల్లలతో పనిచేయాలనేది మేము ఇక్కడ వెస్ట్ రంగారెడ్డి శంకర్పల్లి మండలము ఎందుకు వెళ్ళామో తెలియదు, అది చాలా దగ్గర ఉంది. ప్లస్ అక్కడికి యూనివర్సిటీకి కూడా దగ్గర ఉంది. ఇంతకుముందు ఇక్కడ ఒక బాండెడ్ లేబర్ మీద చేసిన అనుభవం ఉంది. అప్పటికి ఈ ఉద్యమం నుంచి అందరి పిల్లలతో పనిచేయడం కొరకు వెస్ట్ రంగారెడ్డి వెళ్ళాం. సో ఎంబీ ఫౌండేషన్ కార్యక్రమాలు వెస్ట్ రంగారెడ్డిలో మొదలుపెట్టాము. జనవాడ గ్రామము, మహారాజ్పేట, గోపులారం ఈ గ్రామాల నుంచి మొదలుపెట్టాము. శంకర్పల్లి మండలంలో చేసిన క్రమంలో పక్క మండలాల నుంచి చాలామంది యువకులు, అంటే వందల మంది యువకులు దీంట్లో ఇన్స్పైర్ అయ్యారు. ఈ శంకర్పల్లి మండలంలో ఒక చైతన్యం తీసుకురావడం కొరకు పాదయాత్రలు, సైకిల్ ర్యాలీలు, గ్రామాలలో తిరిగి పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం వార్తలు విని వాళ్ళ ఫ్రెండ్స్, చుట్టాలు ద్వారా ఇది పక్క గ్రామాలకు కూడా వెళ్ళింది అన్నట్టు. పక్కల చేవెళ్ళ మండలం, అక్కడి నుంచి గ్రామాల నుంచి సర్పంచులు, యువజన సంఘాలు వాళ్ళు వచ్చి మా బ్రిడ్జ్ కోర్స్కి వచ్చి చూసిపోయేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళ ఊర్లోకి వెళ్ళి కూడా పిల్లలను తీసుకొచ్చారు. చెప్పినంత సులభంగా పనులు జరిగితే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కానీ కార్యాచరణ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మొదట్లో నైట్ స్కూల్స్ పెట్టేవాళ్ళం. అంటే వాళ్ళకి రాత్రిపూట చదువు నేర్పించి బళ్ళకు చేర్పించాలన్నది మా అనుభవం. ఏంటంటే రాత్రిపూట బళ్ళలో పిల్లలు హాయిగా ఉన్నారు, కానీ రాత్రిపూట బళ్ళ నుంచి పిల్లల్ని మళ్ళీ పని మాన్పించి పూర్తికాలం బళ్ళకు తీసుకురావడం కొరకు సాధ్యం అవ్వలేదు. తల్లిదండ్రులు కంఫర్ట్గా ఉన్నారు, యజమానులు కూడా కంఫర్ట్గా ఉన్నారు. అంటే పిల్లలు రాత్రిపూట చదువుకుంటున్నారు, డే టైంలో వెళ్ళి పని చేస్తున్నారు.
మా ఉద్దేశము రాత్రిపూట చదువుకుంటే పిల్లలు చదువు మీద ఒక ఆశతోని పని మానేసి బళ్ళకు వస్తారేమో అనుకున్నాము. కానీ అది తల్లిదండ్రులకి ప్రేరణ కలగలేదు, పిల్లలకి ప్రేరణ కలగలేదు, యజమానులకు కూడా ఏమీ వాళ్ళ మీద ఒత్తిడి రాలేదు. సో ఇమీడియట్గా మాకు అనిపించింది రాత్రిపూట బళ్ళు అందరూ కంఫర్టబుల్గా ఉన్నారు, పిల్లల శ్రమ దోపిడీకి ఇది అనుకూలమైనటువంటి బడి. సో కాబట్టి రాత్రిపూట బళ్ళు ఇమీడియట్గా మానేసి మేము పిల్లలందరినీ విముక్తి చేయడం కొరకు, అంటే అందరి పిల్లల్ని పూర్తి కాలం బళ్ళకు తీసుకురావాలనే దాని మీద మేము కార్యక్రమం దృష్టి పెట్టాము. పనులు మొత్తానికే మానేస్తామంటే వచ్చే ఆదాయం పోతుందని తల్లిదండ్రులు ఒప్పుకోరు, పనులు జరగవని యజమానులు ఒప్పుకోరు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చేది. ఎంవీఎఫ్ చేసిన ఓ సర్వేలో ఒక్క శంకరంపల్లి మండలంలోనే 12,000 మంది పిల్లలుంటే వారిలో సగం మంది మాత్రమే బడికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించిన తరువాత మరో సమస్య వచ్చింది. 12-13 ఏళ్ల పిల్లల్ని పంపుతాం, కానీ ఏ తరగతిలో చదివిస్తారనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమే బ్రిడ్జ్ కోర్స్. సో ఈ పెద్ద పిల్లలకి మనం ఇట్లా బ్రిడ్జ్ కోర్స్ క్యాంపు, అంటే వాళ్ళ ఏజు, వయస్సు, ఏ తరగతిలో ఉండాలో కనీసం అటు ఇటుగా కొంచెం దగ్గరలో తరగతికి తయారు చేయడం కొరకి మేము ఇట్లా ఒక రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఏర్పాటు చేసాం. దాని ఆ క్యాంపు అది అట్లా మొదలైంది. అప్పటికి మన దేశంలో ఎక్కడ పాలసీలో లేదు అది. సో అది చాలా తల్లిదండ్రులకి ధైర్యం ఇస్తుంది. చాలామంది పిల్లల్ని మనం బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మెయిన్ స్ట్రీమ్ చేయడం కొరకు మొబిలైజ్ చేశాము. సేమ్ టైము గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా జాయిన్ చేశాము. స్కూల్స్ ఏర్పాటు చేయగానే సరిపోదు కదా, పిల్లలకు పాఠాలు చెప్పడానికి టీచర్లు కావాలి. సో రంగారెడ్డి జిల్లాలో క్వాలిఫైడ్ టీచర్స్ లేరు. అంటే ఒకవైపు ఏమో పిల్లలందరూ బళ్ళల్లో వస్తున్నారు, రెండో వైపు ఏమో గవర్నమెంట్ టీచర్స్ లేరు, గవర్నమెంట్కి ఏమో పాలసీ లేదు, అన్ట్రైన్డ్ తీసుకోవాలనే పాలసీ లేదు. అప్పుడు గవర్నమెంట్తోని మనము కమ్యూనిటీ మీదతోని ఒక ప్రెజర్ పెట్టించాము. అంటే అట్లీస్ట్ గ్రాడ్యుయేట్స్ అన్నా మీరు స్కూళ్ళలో తీసుకోండి, ఇమీడియట్గా టీచర్లు రావాలి. కొంతమంది నాన్ లోకల్ కోటా 100% నిండిపోయేది, కానీ లోకల్ కోటా చాలా ఖాళీలు ఉండేది. సో ఈ లోకల్ కోటాలో గవర్నమెంట్ అప్పుడు ఏం నిర్ణయం తీసుకుందంటే, ఒకవైపు పిల్లలందరూ వస్తున్నారు, డిమాండ్ పెరిగింది. సో ఇమీడియట్గా అన్క్వాలిఫైడ్ అయినా సరే గ్రాడ్యుయేట్ పిల్లల్ని రిక్రూట్ చేసుకొని తర్వాత వాళ్ళని ట్రైన్ చేసి రెగ్యులర్ చేసుకోవాలని ఒక పాలసీ తీసుకున్నారు. అది మన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఒక ముఖ్యమైన నిర్ణయం అది. అంటే ఇది డిమాండ్ని తట్టుకోవడం కొరకి గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. తర్వాత చాలామంది గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసుకొని 2 years వాళ్ళకి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ టీచర్స్గా చేసేసింది. కొంతమంది రిజర్వ్డ్ కేటగిరీలో ఇంటర్మీడియట్ పిల్లల్ని కూడా తీసుకున్నారు. కట్టు బానిసలు, నోరు లేని మూగజీవాలు, తిట్టినా కొట్టినా పడుండే పసివారు. ఒక్కసారిగా చదువుకుంటామని వెళ్లేసరికే యజమానులు తల్లిదండ్రుల మీద ఒత్తిడి పెంచేవారు. కొంతమంది పేరెంట్స్ ఆ యజమానుల ప్రెజర్కి ఇవన్నీ తట్టుకోలేక పురుగుల మందులు తీసుకొని వచ్చేది మా బ్రిడ్జ్ కోర్స్ దగ్గరికి. మీరు మా పిల్లల్ని బ్యాగ్ పంపకపోతే మేము ఈ మందు తాగి ఇక్కడే చచ్చిపోతాం. ఒక ఆయన అయితే మేకలను తీసుకొని వచ్చింది, ఈ యజమాని మేకలు ఇవి, మీరన్నా మేపండి లేకపోతే పిల్లలన్నా బయటకు పంపించండి అని. అంటే వాళ్ళ మీద ఉన్న టెన్షన్, తల్లిదండ్రుల మీద ఉన్న టెన్షన్ని తల్లిదండ్రులు వచ్చి మా మీద టెన్షన్ పెట్టేది. దాన్ని మేము అంటే అర్థం చేసుకొని మళ్ళీ ఊర్లోకి వెళ్ళి ఆ యజమానులని సర్పంచ్ దగ్గర పిలిపించి చాలా మటుకి స్థానికంగానే పరిష్కారం అయ్యే విధంగా వాళ్ళతో మాట్లాడి, చూడండి వింటే మీరు పిల్లల్ని బడికి పంపిస్తే మీకు కూడా పేరు వస్తుంది, లేదంటే ఇది బాండెడ్ లేబర్ యాక్ట్ ప్రకారం మీ మీద కేసు అవుతుంది, మీరు మీద జరిమానా అవుతుంది, మీరు జైలు అవుతారు. సో ఇది చట్టం ఒకవైపు చెప్పి రెండో వైపు గ్రామంలోనే వాళ్ళకి ఒప్పించే కార్యక్రమం చేశాము. మెల్లగా జనాల్లో మార్పు వచ్చింది. స్వయంగా పిల్లల్ని పనుల్లో పెట్టుకోకపోవడమే కాదు, తామే బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులుగా మారి తమ బంధువులు, స్నేహితుల్లోనూ
మార్పును తీసుకొచ్చారు. ఇది ఒక విజయం. అయితే ఇది సినిమా కాదు కదా సుఖాంతం అవ్వడానికి, జీవితం. అందుకే సమస్య వెంట సమస్య వస్తూనే ఉంది. చైల్డ్ లేబర్ ఎరాడికేషన్లో అంటే అందరి పిల్లల్ని బడులకు పంపించే కార్యక్రమంలో సమాజంలో ఉన్న నమ్మకాలు, సమాజంలో ఉన్న ఆచారాలు, ఇవన్నీ ముఖ్యంగా ఈ పితృస్వామిక ఆలోచన విధానము, ఆధిపత్యం ధోరణి అనేది క్లియర్గా మనకు కనిపించింది. అంటే పెద్ద క్యాంపెయిన్లో అందరు బడులకు వెళ్ళాలనుకున్నప్పుడు అబ్బాయిలను అందరినీ పంపడానికి తయారయ్యారు, కానీ చాలా మటుకి 12 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు ఉన్న అమ్మాయిలని, అంటే ఇంకా వాళ్ళు పెద్దగా అయిపోయారు, ఇంకా వాళ్ళు అయిపోయింది వాళ్ళ జీవితము, బళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది ఎక్కువ మంది ఆడపిల్లలు మిగిలేవాళ్ళు. మాకు ఒక 100 మంది పిల్లలు బడికి రాని వాళ్ళు ఉంటే దాంట్లో 70-80 మంది పిల్లలు అమ్మాయిలే ఉండేవాళ్ళు. ఆడపిల్లల మీద ఫోకస్ చేసి ఆడపిల్లల్ని ఎక్కువ కదిలించి, మహిళల్ని కదిలించి, గర్ల్స్ స్లోగన్స్ మీదనే ఎక్కువ క్యాంపెయిన్ చేసి ఒక పెద్ద ఎత్తున ఒక మండలంలో ఒకేసారి ఒక 10 క్యాంప్స్ పెట్టాం. అంటే ఒక 1000 మంది పిల్లలకి సైమల్టేనియస్గా ఆడపిల్లలకే మేము బ్రిడ్జ్ కోర్స్ పెట్టాం. ముఖ్యంగా ఆడపిల్లల్ని బడికి పంపించే క్రమంలో మేము ఫేస్ చేసింది బాల్య వివాహాలు. అంటే ఈ 11 ఏళ్ళకి అప్పట్లో 93-94 ఆ ప్రాంతంలో 8-9 ఏళ్ళ పిల్లలకు కూడా పిల్లల పెళ్ళిళ్ళకు సిద్ధమయ్యేవారు, ముఖ్యంగా కొన్ని కులాలలో. సో బాల్య వివాహాలను ఆపడం కొరకు కూడా కార్యక్రమాలు, అంటే యాజ్ ఎ స్ట్రాటజీ ఎడ్యుకేషన్ పేరు మీద పిల్లల పెళ్ళిళ్ళు ఆపే కార్యక్రమం కూడా దాంట్లోకి వెళ్ళాము. పనులు చేస్తూ పోతుంటే ఫలితం వస్తుంది, మార్పు సాధ్యమవుతుంది. అలాంటి ఫలితాలు సాధ్యమయ్యాయి, మార్పు వచ్చింది. ప్రజల్లోనే కాదు ప్రభుత్వ విధానాల్లోనూ మార్పులు జరిగాయి. సో ఈ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మెయిన్ స్ట్రీమ్ అయ్యే పిల్లల్ని హాస్టల్ సీట్లు అడగడం కొరకి, తర్వాత స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ విషయాలతో మాట్లాడుతున్న గవర్నమెంట్ పాలసీలు, గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అవుతున్న క్రమంలో ప్రభుత్వ అధికారులు బ్రిడ్జ్ కోర్సు మీద వాళ్ళు కొంచెం అవగాహన వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ రే గారు ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి, దాంట్లో మేము బ్రిడ్జ్ కోర్స్ ఎందుకు చేయొద్దు, ఎన్జిఓ ఇంతమంది పిల్లలకి చేస్తున్నప్పుడు హాస్టల్లో ఎందుకు చేయొద్దని వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. సో అప్పుడు గవర్నమెంట్కి వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ మీద మేము ఓరియంట్ చేసి పిల్లలకి ఎట్లా బ్రిడ్జ్ కోర్స్ ఇవ్వాలి, పిల్లల్ని ఎట్లా మొబిలైజ్ చేయాలి, గ్రామాలకు వెళ్ళి పనిచేస్తున్న పిల్లల్ని. సో వాళ్ళు ఒక 100 బ్రిడ్జ్ కోర్సులు నడిపారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ లోపల. అది ఫస్ట్ టైం కంట్రీలో, అంటే పెద్ద రికార్డు. 1,00,000 మంది పిల్లలకి దాదాపు బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ టైం నడిపారు. ఒక 4 నెలలు బ్రిడ్జ్ కోర్స్ నడిపించి పిల్లల్ని మెయిన్ స్ట్రీమ్ చేశారు అన్నట్టు. రాష్ట్రంలో ప్రతి మండలానికి వెళ్ళి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లతో మాట్లాడి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ క్లోజ్ చేసి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కొరకు ఉన్నటువంటి వాలంటీర్లందరినీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేయడం కొరకు ఒప్పించి వాళ్ళని ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ పైలట్ రాష్ట్రం మన రాష్ట్రం. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో పాలసీ మారాలి, కానీ ఆ పథకాన్ని రెగ్యులర్ స్కూల్ కొరకు వాడుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో అది చాలా పెద్ద మార్పు అన్నట్టు అది. సో దాని తర్వాత కేంద్రంలో కూడా మార్పు వచ్చింది. కాంట్రాక్ట్ లేబరు, చైల్డ్ లేబరు, ఈ బాల్య వివాహాల నిలుపుదల, ఈ పెద్ద ఎత్తున మూమెంట్ జరిగింది. సో అక్కడ అప్పుడే మన రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కొరకు కార్యక్రమం జరుగుతుంది. సో వాళ్ళు పేదరిక నిర్మూలనలో భాగంగా సర్పు, బాల కార్మిక నిర్మూలన అనే అంశాన్ని కూడా దాంట్లో ఉండాలనేది ఒకటి పెట్టుకున్నారు. సో దాంట్లో వాళ్ళు ఒక 6 జిల్లాలలో 30 మండలాలలో బాల కార్మిక నిర్మూలన కొరకు చేయడం కొరకు ఎంఈ ఫౌండేషన్ అడిగారు. సో అప్పుడు మేము రాష్ట్రంలో 6 జిల్లాలకి, శ్రీకాకుళం, విజయనగరం, ఆదిలాబాదు, చిత్తూరు, అనంతపురం, మహబూబ్ నగరు, ఈ జిల్లాలకు వెళ్ళి అక్కడ ప్రతి జిల్లాలో ఒక 6 మండలాల్లో బాల కార్మిక నిర్మూలన కార్యక్రమం చేసాం. 1000 మంది పిల్లల్ని పనుల నుంచి విముక్తి చేసి బళ్ళల్లో చేర్పించాం. అంటే ఈ క్రమంలో జాతీయ వ్యాప్తంగా చాలా పాలసీలు మార్పులు వచ్చాయి. బ్రిడ్జ్ కోర్స్ లేకపోతే ఇక బయట ఉన్న పిల్లలు బళ్ళలోకి రావడానికి అవకాశం లేదు, అది అనేది ఒక పాలసీలో ఉంది. దాని తర్వాత మనకి విద్యా హక్కు చట్టం లోపల ఇప్పుడు
బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒక హక్కుగా వచ్చేసింది మొత్తం దేశవ్యాప్తంగా బ్రిడ్జ్ కోర్సులు. వెస్ట్ రంగారెడ్డి జిల్లాలోని వందల గ్రామాలు చైల్డ్ లేబర్ లేదని డిక్లేర్ చేసుకున్నారు. బ్రిడ్జ్ కోర్సు సాధించిన విజయాలకు అబ్బురపడ్డ అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ చేయాలని ఎంవీఎఫ్ను ఆశ్రయించారు. హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఎంవీఎఫ్ బ్రిడ్జ్ స్కూల్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ క్యాంపులో మొత్తం అమ్మాయిలే ఉన్నారు. ఈ పిల్లలంతా స్లమ్లకి వెళ్ళి వచ్చిన పిల్లలు, తర్వాత పక్కన డిస్టిక్ నుండి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి పని చేస్తున్న వాళ్ళు, తర్వాత డొమెస్టిక్ వర్క్, బెగ్గింగ్, ర్యాక్ పిక్కర్స్, డిఫరెంట్ పిల్లలు ఉంటారు ఇక్కడ. ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చినాక డ్రాప్ అవుట్స్ ఉంటారు, అందరూ నెవర్ ఎన్రోల్ ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఒక 15 days అడ్జస్ట్మెంట్ ఫేజ్ ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ ఫేజ్లో వాళ్ళకి కేస్ స్టడీస్, కల్చరల్ యాక్టివిటీస్, డిఫరెంట్ వర్క్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి అసెస్మెంట్ చేసి గ్రూప్స్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అంతా ఇక్కడనే ప్రొవైడ్ చేస్తాము. స్టేషనరీ కానీ, ప్రొవిజన్ కానీ, ఏదైనా సరే వాళ్ళకి హెల్త్ విషయంలో కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత A to Z అంతా మేమే ఇక్కడ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. ఈ పిల్లలు ఇక్కడికి రావడం వెనుక చాలా మంది కార్యకర్తలు చాలా శ్రమపడాల్సి ఉంటుంది. ఒక చైల్డ్ను కన్విన్స్ చేయడానికి తల్లిదండ్రులను మోటివేట్ చేయాలి, బస్తీ లీడర్లను మోటివేట్ చేయాలి. ఆ చుట్టుముట్ట ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేస్తే కానీ వస్తుంది. చాలామంది పిల్లలు అయితే చెప్పగానే స్కూల్కి అయితే వచ్చే పరిస్థితిలో లేరు. మేము 1-2 సార్లు కొన్ని నెలలు కూడా ఒక చైల్డ్ కొరకు తిరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడుండే పిల్లలది ఒక్కొక్కరిది ఒక్కో కథ. తల్లిదండ్రులు ఉండి చదువుకోని వాళ్లు కొంతమంది అయితే, తల్లిదండ్రులే వదిలేస్తే ఎలాగో ఫౌండేషన్కు చేరిన పిల్లలు మరికొంతమంది. కూలీ పని చేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మున్సిపాలిటీ పని, అదే చెత్త కాయదాలు పెడతారు చూడండి, అలా కొన్ని రోజులు చేసాము. నాకు చదువుకోవాలని ఉందని ఒక అంగన్వాడీ టీచర్తో చెప్తే ఆ టీచర్ తీసుకొచ్చి ఈ క్యాంప్లో జాయిన్ చేశారు. ఇంటర్లో MEC గ్రూప్ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్తున్నాను. హాలిడేస్ ఇచ్చినప్పుడు క్యాంప్కి వస్తాను. క్యాంప్కి వచ్చి టీచర్స్ లేకపోతే లేదా పిల్లలకి ఏమైనా డౌట్స్ ఉంటే చదువు. పొలం పనికి వెళ్తుంటేనేమో నేను అక్కడ చేసిన తర్వాత ఇటు కొన్ని రోజులు ఇక్కడికి వచ్చిన. అక్కడ మొత్తం డ్రాప్ అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన. ఇటు వచ్చిన తర్వాతనేమో మా అమ్మకి మా నాన్నతో మాట్లాడింది. ఇక్కడ నన్ను తోలుకొచ్చిన విజయలక్ష్మి టీచర్ మాట్లాడి మీ అమ్మాయిని తీసుకెళ్తానని అన్నది. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన. నేను 7th అయిపోయింది, ఇప్పుడు 8thలోకి వెళ్తున్నా. ఈ అమ్మాయి పేరు అక్షిత. 2 ఏళ్ల క్రితం వినాయకుళ్లను చూపిస్తానని తీసుకొచ్చిన తండ్రి ఒంటరిగా వదిలేసిపోయాడు. తనది భోగాపూర్ అనే మాట తప్ప వేరే ఏమీ తెలియదు, భాష రాదు. ఏడుస్తున్న అమ్మాయిని చూసిన వాళ్లు పోలీస్ స్టేషన్లో వదిలితే చివరికి ఈ క్యాంపుకు చేరుకుంది. మా నాన్న తెచ్చిన హైదరాబాద్లో షాప్ దగ్గర కూర్చోపెట్టి వెళ్ళాడు. మళ్ళీ రాలేడు. 2 అబ్బాయిలు తెచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో తెచ్చి ఇక్కడ వేసినారు. 2 దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎంవీఎఫ్ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక సమస్య పరిష్కారం కాగానే మరో సమస్య మీద దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతము అర్బన్ ఏరియాలో, తర్వాత ముఖ్యంగా కాటన్ సీడ్ ఏరియా, అంటే హైబ్రిడ్ కాటన్ సీడ్, ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి లోపల ఆడపిల్లల్ని ఎక్కువ పనిచేస్తున్నటువంటి ప్రాసెస్ మనకి రంగారెడ్డి జిల్లాలో కనిపించింది. రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగి మాన్పించేశాం. దాని తర్వాత మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాలో చాలా పెద్ద ఎత్తున వేల మంది పిల్లల్ని, అంటే ఆడపిల్లలు పెద్ద మనిషి కాకముందే పనిచేస్తే విత్తనం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అనే ఒక ఈ మూఢనమ్మకాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఆడపిల్లల్ని బడులు మాన్పించి ఆడపిల్లల్ని బడులకు వెళ్లకుండా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ముఖ్యంగా ఇది పిల్లల గ్రామంలో పనిచేసుకుంటున్న వాళ్ళు తల్లిదండ్రులే అయినా, లోకల్ స్థానికులే అయినా కూడా దాని వెనుక మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. ఈ సింజెంటా, మోన్సాంటో, ఈ మహికో, ఈ కంపెనీలు ఉన్నాయి. సో వాళ్ళ ఉత్పత్తి లాభాలన్నీ వాళ్ళకి వెళ్తున్నాయి. సో వాళ్ళని ప్రధానంగా ఎంప్లాయర్స్గా, అంటే వాళ్ళని బాధ్యులుగా చేసి మేము పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశాం. అంటే ఈ దేశంలో క్యాంపెయిన్ జరిగింది. అదేవిధంగా వాళ్ళు
వేరే దేశాలలో నెదర్లాండ్, యూరోప్ కంట్రీస్లలో అక్కడ కూడా క్యాంపెయిన్ చేశాం. అంటే ఈ పత్తి ఉత్పత్తులలో ఈ కంపెనీల లాభాలలో పిల్లల శ్రమ ఉంది, పిల్లలు పనిచేస్తున్నారు. పత్తి తీయడము, క్రాస్ పాలినేషను, విత్తనాలు గ్రేడింగ్ చేయడము, ప్రతి ప్రాసెస్లో ప్రక్రియ లోపల పిల్లలు ఉన్నారు అనేది మనం వాళ్ళకి చెప్పాము, వాళ్ళని ఒప్పించాము. నైతికమైన ఒత్తిడి మనం తీసుకొచ్చాం జాతీయ వ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా. వీరు చేస్తున్న కార్యక్రమాలకు డోనర్ సంస్థల సహాయం తోడైంది. అనుకున్నది అనుకున్నట్లు జరగడానికి వీరి సహాయం ఎంతో తోడ్పడిందని నిర్వాహకులు అంటున్నారు. డోనర్ ఏజెన్సీస్ అన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా సపోర్ట్ చేశాయి, వెనుక ఉన్నాయి. ఎందుకంటే ఈ కార్యక్రమం కొత్తది కాబట్టి ఫీల్డ్ నుంచి వచ్చే ప్రతి రెస్పాన్స్కి ఈ డోనర్ ఏజెన్సీలు సపోర్ట్ చేశాయి. ఫస్ట్ ఆర్గనైజేషన్ క్రైతో మొదలై యూనిసెఫ్, యుఎన్డిపి, ఐఎల్ఓ, తర్వాత నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రాము, దాన్ని మేము ఇన్నోవేటివ్గా ఇంప్లిమెంట్ చేశాం. దీంతో పాటు ప్రస్తుతం 15 నుండి 18 సంవత్సరాల బాలబాలికల కోసం కార్యక్రమాలు చేస్తున్నారు. నల్లగొండలో, మహబూబ్ నగర్లో, కర్నూలులో, రంగారెడ్డి జిల్లాలో 15 to 18 ఏజ్ గ్రూప్ పిల్లలకు ఎటువంటి సపోర్ట్ అవసరం ఉంది, ఎడ్యుకేషన్ సపోర్ట్ కావచ్చు, బయట గ్రామాలలో సపోర్ట్ కావచ్చు. అంటే వాళ్ళ మీద చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళే క్రమం లోపల అండ్ కాలేజీలో కూడా వాళ్ళకి వనరు లేవు. వీటి మీద మేము ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టాము. స్వచ్ఛంద సంస్థలు అనగానే గుర్తుకు వచ్చే వాటిల్లో ఎంవీఎఫ్ ఒకటిగా మారడం వెనుక 25 ఏళ్ల ఈ ప్రస్థానమే ఉంది. స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలకు, అది సమాజం మీద చూపించే ప్రభావానికి ఎంవీఎఫ్ కేరాఫ్గా మారింది. ఇది ఇవాల్టి అంకురం. వచ్చే వారం మరో అంకురంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.